హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్స్ టు మై ఛానల్ టింకు స్పెషల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ బాగున్నారా? ఈ రోజు అయితే నేను మీ ముందుకు ఒక మంచి డిఫరెంట్ కర్రీని అయితే చూపిస్తాను. సొరకాయతో మెత్తాళ్ళు కలిపి టమాటా వేసిన ఒక మంచి రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా అయితే దోసకాయ టమాటా అలా వండుకుంటారు. సొరకాయ వేసి వండుకుంటే డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సొరకాయ కూర కూడా మన ఆల్మోస్ట్ వాళ్ళు దోసకాయ కర్రీ లాగా ఉంటుంది, కానీ టేస్ట్ వేరుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఉప్పు చేప సొరకాయ వేసుకొని వండుకుంటే కూడా బాగుంటుంది, కానీ నేను ఇప్పుడు మెత్తాళ్ళు ఉన్నాయి కాబట్టి మా ఇంట్లో మెత్తాళ్ళతో సొరకాయ కర్రీని చేస్తున్నాను. సొరకాయని అయితే చెక్కు తీసుకొని సన్న ముక్కలు కట్ చేసుకొని ఇంకా మనం కూరని ప్రిపేర్ చేసుకుందాం. ఇది సొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ ఉన్నోళ్ళు తింటే చాలా మంచిది ఫ్రెండ్స్. కొంతమంది సొరకాయ రసం కూడా తాగుతారు, కానీ షుగర్ పేషెంట్స్కి తర్వాత ఒళ్ళు తగ్గటానికి కూడా బాగుంటుంది అని అంటారు. సొరకాయ చాలా హెల్దీ. సొరకాయ కూర, సొరకాయ పాలు పోసుకుని వండుకోవచ్చు. అందుకని ఈరోజు సొరకాయ కర్రీతో మీ ముందుకి నేను ఒక మంచి రెసిపీని తయారు చేసి చూపిస్తాను. మీరు చూసి నేర్చుకోండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ మోగించండి. మంచి మంచి రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తాను. ముందుగా మనం ఒక కడాయిని తీసుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. అంటే ఈ కూర సొరకాయ కూరకి కొద్దిగా చేపలు కూడా వేస్తున్నాం కాబట్టి మీడియంగా వేసుకోవాలి ఆయిల్. తర్వాత నేను కడిగి శుభ్రం చేసుకున్న మెత్తాళ్ళని ఇప్పుడు నూనెలో వేస్తున్నాను. ఇలా వేసిన మెత్తాళ్ళని గరిటెతో బాగా వేయించుకోవాలి. అంటే మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి, మరీ హై ఫ్లేమ్ మీద వేయించుకుంటే మాడిపోతాయి. ఇలా మెత్తాళ్ళని వేయించుకున్న తర్వాత మనం చూడండి, నేను మెత్తాళ్ళని ఎలా వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకున్న తర్వాత మనకి సొరకాయ టమాటా వేసిన తర్వాత మళ్ళీ మెత్తగా అయిపోతాయి. అంటే ముందుగా వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట, నీసు వాసన రావు. తర్వాత నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. తర్వాత 4 పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి కొద్ది కరివేపాకు వేసి ఈ ఆనియన్స్ తర్వాత ఈ చేపలతో కలిపి ఈ పచ్చిమిర్చి కరివేపాకుని కూడా మరలా ఒకసారి ఒక 2-3 నిమిషాలు మీడియంగా వేయించుకుంటున్నాను. అంటే మరీ ఉల్లిపాయలు ఎక్కువ ఎర్రగా వేగకుండా మీడియంగా వేగాలి. తర్వాత ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఒకసారి మళ్ళీ ఈ పసుపును కూడా కలిపెట్టుకోవాలి. ఇలా కలిపెట్టుకున్న తర్వాత మనం 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే మనకి ఈ ఉల్లిపాయలు అనేవి తొందరగా మెత్తబడి వేగుతాయి, అందుకని ఉప్పు అనేది ముందరగా వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఈ టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, ఈ మెత్తాళ్ళు ఇవి చక్కగా వేగినాయి. ఇప్పుడు నేనైతే టమాటాలను వేసుకుంటున్నాను. ఇందులో టమాటాలు చక్కగా మగ్గాలి. సొరకాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి, అందుకని మనం ముందుగా టమాటాలను వేసుకొని ఈ ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి మొత్తం నూనెలో చక్కగా ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇంకా సొరకాయ ముక్కలను వేసుకోవాలి. అంటే ఈ టమాటాలు కూడా ఇందులో వేగినాయి. ఆ తర్వాత ఈ సన్నగా కోసుకున్న సొరకాయ ముక్కలను కూడా వేసుకొని ఇట్లా మరలా ఒకసారి చక్కగా కలిగి పెట్టుకోవాలి. నూనెలో ఈ టమాటాలు, సొరకాయ ముక్కలు ఇవన్నీ చక్కగా మగ్గిపోవాలి. అందుకని మనం ఒక 2 నిమిషాల పాటు ఈ మాదిరిగా ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటే మనకి ఈ నూనె, ఈ పసుపు, ఈ ఆనియన్స్ ఈ ఫ్లేవర్ మొత్తం పట్టిద్ది. అందుకని ఇలా వేయించుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మనం కొద్దిసేపు ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి మూత పెట్టి. సొరకాయ ముక్కలు బాగా సన్నగా పోసుకొని పాలు పోసుకున్నట్టుంటే చాలా బాగుంటుంది. సొరకాయ ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి వండుకొని సొరకాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు. పచ్చిమిర్చి, టమాటా వేసుకుని సొరకాయ పచ్చడి చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సొరకాయని సన్న ముక్కలు కోసి వేయించుకోవాలి. వేయించుకొని పచ్చడి చేసుకోవాలి. పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, కొత్త అల్లం మొక్క, కరివేపాకు అంత వేసుకొని సొరకాయ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు నా ఛానల్ చూస్తున్నారు కానీ
ఎక్కువ మంది లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చిన్న చిన్న ఛానల్ చూడడం మేము చాలా ఎంకరేజ్ చేస్తే మంచి మంచి వీడియోలు తీస్తాము ఫ్రెండ్స్. ఈ సొరకాయ కూర ఎండి చేపల్లో ఉప్పు చేప వేసుకొని, సముద్రపు చేప అందులో కాస్త కొబ్బరి నీళ్ళు వేసి చాలా బాగుంటుంది. మెత్తాలంతో కూడా బాగానే ఉంటుంది. కాబట్టి ఉప్పు చేప అయితే బాగా ఉప్పు తగిలి అదంతా కరిగిపోయి సొరకాయలో చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కూర అయితే ఇప్పుడు మగ్గిపోయింది ఫ్రెండ్స్. నేను మరలా ఒకసారి ఒక 2 నిమిషాలు ఇట్లా మరలా కడిగి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఈ టమాటాలో వచ్చే నీరు, సొరకాయల్లో ముక్కల్లో వచ్చే నీరు మొత్తం కలిసి చక్కగా ఉడికింది. ఇప్పుడు మొత్తం మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇప్పుడు మనం 1 స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ అంటే తగినంత కారం వేసుకోండి. నేనైతే 1 స్పూన్నర కారం వేసాను. వేసి మళ్ళీ ఒకసారి కలిగి పెట్టుకోవాలి. ఈ మాదిరిగా ఇట్లా ఒక 2 నిమిషాలు ఊరకనే మగ్గిపోద్ది కూర. తర్వాత మనం చివరిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. గంట సింబల్ మోగించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ. కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. టేస్టీగా కూడా ఉండదు ఫ్రెండ్. నేనైతే కాస్త బ్లాక్ రైస్ వండుకున్నాను. ఆ బ్లాక్ రైసు ఒక గుప్పెడు, వైట్ రైస్ ఒక గుప్పెడు పెడుతున్నాను మా వారికి. తర్వాత ఈ సొరకాయ కూరతో తింటే ఈ బ్లాక్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్. ఎందుకంటే మెత్తాలు వేసి వండుకున్నాం కాబట్టి, సొరకాయ కూర కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. దీని ముందర బిర్యానీ కూడా వనికి రాదు. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అయితే కొద్దిగా వైట్ రైస్, కొద్దిగా బ్లాక్ రైస్. ఈ బ్లాక్ రైస్ ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. షుగర్ పేషెంట్లు కూడా మంచిగా తింటారు. కాబట్టి కాస్ట్ 250, 200, 180 అట్లా ఉంటాయంట. మేమైతే 1 కేజీ తెచ్చుకున్నాం ఊరక చూడటానికి. అవి చాలా బాగున్నాయి. మళ్ళీ కూడా అయిపోగానే మళ్ళీ తెచ్చుకుంటాం. ఈ మాదిరిగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కూరలు. నా కూరలు మీకు నచ్చినట్లయితే మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. కామెంట్ చేసిన వాళ్ళకి నేను మంచి అంటే ఏ రెసిపీ పెట్టాలో చెప్తే మంచి రెసిపీలు పెడతాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను సపోర్ట్ చేస్తున్నారు. మళ్ళీ సబ్స్క్రైబ్ కూడా కొంతమంది చేస్తున్నారు, లైక్ కొంతమంది చేస్తున్నారు. చూసిన వాళ్ళందరూ చేయండి ఫ్రెండ్స్, బాగా ఎంకరేజ్ చేయండి. మీకు మంచి రెసిపీలతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. ఫ్రెండ్స్ ఇది బ్లాక్ రైస్ అనమాట. బ్లాక్ రైస్ బాగుంటుంది. బ్లాక్ రైస్లో కొద్దిగా చట్నీ వేసుకొని, ఇది బ్లాక్ రైస్, ఇందులో చట్నీ కలుపుకొని కూర కలుపుకొని చాలా బాగుంటుంది. బ్లాక్ రైస్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఎవరైనా తినచ్చు. మంచి భోజనం ఇది. కానీ రైస్ కాస్ట్ ఉందంట 250 అంట కేజీ. బాగుంటుంది. మీరు ఒకసారి తిని చూడండి. బ్లాక్ రైస్ షుగర్ పేషెంట్ కూడా తినచ్చు. చాలా బాగుంటుంది. చట్నీతో కానీ పులుసుతో కానీ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.